తెలంగాణలో సంతోషమైన దుఃఖమైన ముక్క ఉండాల్సిందేనని మరోసారి నిరూపణ జరిగింది. ఎవరైనా దావత్ చేస్తున్నారంటే ఆడ ఏం పెడుతున్నారు, ముక్కుందా సుక్కుందా అని ఆరా తీస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో వచ్చిన బలగం సినిమాలో నల్లిబొక్క కోసం ఎంత రచ్చ జరిగిందో కూడా కళ్ళకు కట్టినట్లు మనకు చూపించారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దేశంలోనే తెలంగాణలో అధికంగా మాంసం వినియోగం పెరిగిందట. జాతీయ సగటు కన్నా ఎక్కువగా మాంసాన్ని మన తెలంగాణ ముద్దుబిడ్డలు లాగించేస్తున్నారని నివేదికలు చెప్పుకొచ్చాయి. 70% పైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. మన దేశంలో 16.6% మంది మగవారు, 29.4% మంది ఆడవారు తప్ప మిగిలిన వారంతా మాంసం ప్రియులేనని ఈ సర్వేలో తేలింది. ప్రతి ముగ్గురిలో 2 మాంసం తినేవారని తేల్చింది. అయితే దేశ వ్యాప్తంగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో 98.7%తో తెలంగాణ అగ్రభాగాన ఉండగా తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ 98.55, ఏపీ 98.25%తో వరుసగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో 1 కిలో మాంసం ధర 500 నుంచి 600 మధ్య ఉండగా మన దగ్గర 800 నుంచి 1000 వరకు ఉంది. తెలంగాణ వాసులు వారానికి కనీసం 3 సార్లు మాంసాహారాన్ని తింటున్నారని ఓ సర్వే వెల్లడించింది. ప్రతి వ్యక్తి సంవత్సరానికి సగటున 58,000 మాంసం కోసం ఖర్చు పెడుతున్నారని పరిశోధకులు చెప్తున్నారు. తెలంగాణలో 2014-15లో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 12.59 కిలోల మాంసం తినగా అది 2021-22 నాటికి 21.17 కిలోలకు పెరిగింది. ఇప్పుడు ఆ సగటు 28.5 కిలోలకు చేరింది. జాతీయ సగటు మాత్రం మాంసం వినియోగం దాదాపు 7.1 కిలోలు పైచులుకు ఉంది. తెలంగాణలో మాంసం ప్రియులు సగటున తినే 28 కిలోలు దాదాపు 8 కిలోలు గొర్రె లేదా మేక మాంసం కాగా ఇందులో కొద్దిగా బీఫ్, పంది మాంసం కూడా ఉంది. ఇక మిగిలింది చికెన్. అంతేకాకుండా రాష్ట్రంలో ఉత్పత్తి, దిగుమతి అయ్యే మాంసంలో సింహభాగం హైదరాబాద్లోనే ఉపయోగిస్తున్నారు. డిమాండ్కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేస్తున్నారు. హైదరాబాద్లో నిల్వ చేసి తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా పంపిణీ చేయడంతో మాంసం వినియోగానికి హైదరాబాద్ మూల కారణమైంది. హైదరాబాద్లో రోజు 18,000 మేక లేదా గొర్రెలను వధిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్లో చెంగిచెర్ల, జియాగూడ, బోయిగూడ, బహదూర్పుర, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో కబేలాలు ఉన్నాయి. లోకల్గా ఉపయోగించే ఎగుమతుల కోసం వేర్వేరుగా వీటిని వినియోగిస్తున్నారు. వీటిలో అన్ని రకాల మాంసాలు కలిపి ఒక్క రోజులో 6,000 నుంచి 7,000 వరకు, రాష్ట్ర వ్యాప్తంగా 45,000 నుంచి 50,000 దాకా జంతువులను వధిస్తున్నట్లు తెలుస్తుంది. గొర్రెల ఉత్పత్తిలో తొలి స్థానంలో తెలంగాణ ఉండగా మాంసం ఉత్పత్తి, వినియోగం రెండింటిలో మనం ముందున్నాం. తెలంగాణలో మాంసం వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. డిమాండ్ను అందుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం ఒక గొర్రె లేదా మేక ద్వారా వస్తున్న మాంసం ఉత్పత్తిని పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మేక లేదా గొర్రెలను విరివిగా పెంచేందుకు కృషి చేస్తున్నారు.